నా పాయింట్ ఆఫ్ వ్యూలో రివ్యూస్ అనేవి ఒక పర్సనల్ ఒపీనియన్, రైట్? అండ్ మనం మూవీ చూస్తున్నాము, రివ్యూ రాస్తున్నాము అంటే ఓకే, మనం రాసేది ఎట్లా ఉండాలంటే నీకు నచ్చిందా, ఓకే, ఏం నచ్చింది, నీకు నచ్చలేదా, ఓకే, దట్స్ గుడ్. బట్ డోంట్ గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ క్రిటిసైజింగ్ ద ఫిల్మ్ మేకర్స్. పర్సనల్ అయిపోతారు అబ్బా. యా, అది మూవీస్ చూసి ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, అంతే. లేదు నచ్చలేదంటే ఫైన్, నచ్చలేదు అని చెప్పాలి. డోంట్ నో ఇఫ్ ద పీపుల్ హూ ఆర్ రైటింగ్ దోస్ రివ్యూస్ ఆన్ దోస్ వెబ్సైట్స్ హ్యావ్ దట్ ఐడియా ఆఫ్ వాట్ అ మూవీ మేకింగ్ ప్రాసెస్లో కానీ ఏదన్నా నాలెడ్జ్ ఉందా లేదా అనేది తెలీదు. బట్ రివ్యూస్ చదివినప్పుడు ఇట్ ఫీల్స్ కైండ్ ఆఫ్ లైక్ either paid reviews or they don't basically understand cinema. Lot of people మనకి ఒక మూవీ రిలీజ్ అయిన వెంటనే మీరు యూట్యూబ్ చేస్తే చాలా రివ్యూస్ వచ్చాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ, ఎస్కేప్ అవ్వడం ఆ రివ్యూస్ అన్ని. ఎందుకంటే రివ్యూస్ అనేవి అంటే నా పర్సనల్, నేను కూడా రివ్యూస్ రాస్తాను. నేను నీలాగే ఐ డోంట్ డిస్క్లోజ్ ద స్టోరీ. నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను అది నేరేట్ చేస్తాను. ఎట్లా ఫీల్ అయ్యాను, నాకున్న సినిమాటిక్ నాలెడ్జ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, and what are the things that impacted the movie that helped like me that movie. Correct. So atla నేను రాస్తాను. And also I don't give ratings at all. I don't believe in these ratings and all, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది.